హాయ్ అండి. ఈరోజు మనం ఏపీ కరెంట్ అఫైర్స్ చూద్దాం. అందులో ముఖ్యంగా మెయిన్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆర్టికల్ మనకొచ్చేసి నీతి ఆయోగ్ సీఈఓగా కొత్త వాళ్ళైతే మనకి అడ్మిట్ అయ్యారు. మనకి నరేంద్ర మోదీ గారు కొత్త వాళ్ళని నియమించారు. మనకి ఇక్కడ చూడొచ్చు నీతి ఆయోగ్ని కొత్తగా సీఈఓ. ఎవరంటే మనకి నీతి ఆయోగ్ కొత్త సీఈఓ? అనురాగ్ జైన్. ఈయన మన గురించి చెప్పుకుంటే ఈయన 1989 బ్యాచ్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి ఈయన. అయితే కొత్తగా సీఈఓగా ఈయనైతే మనల్ని కొత్తగా నియమించారనమాట నీతి ఆయోగ్ సీఈఓగా. దీని బ్యాక్గ్రౌండ్ మనం చూసుకుంటే నీతి ఆయోగ్ మనకి ఎప్పుడు ఏర్పడింది? 2015లో మనకి జనవరి 1 మనకి ఏర్పడింది. ఇంపార్టెంట్. అలాగే చైర్మన్ ఎవరు ఉంటారు దీనికి? నీతి ఆయోగ్ చైర్మన్ భారత ప్రధానమంత్రి ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. అలాగే వైస్ చైర్మన్ కూడా మనకి ఉంటారు. ఎవరి వైస్ చైర్మన్ అంటే ప్రస్తుతం అశోక్ కుమార్ లాహిరి. ఎవరంటే అశోక్ కుమార్ లాహిరి. ఈయన మనకి ప్రస్తుత వైస్ చైర్మన్. మరి సీఈఓ ఎవరు? ఈయన నియమించింది అనమాట కేంద్ర ప్రభుత్వం, అనురాగ్ జైన్. మరి ఫుల్ టైం మెంబర్స్ ఎంతమంది ఉంటారు మనకి? ఫుల్ టైం మెంబర్స్ మనకి 7 మెంబర్స్ ఉంటారనమాట. ఓకేనా? మనకి నీతి ఆయోగ్ సంబంధించి కింది ప్రకటనలు ఏవి సరైనవి అని అడుగుతాడు. టోటల్ డేటా అంతా ఇచ్చేస్తాడనమాట. ఓకేనా? ఆ సమయంలో ఇది ఇంపార్టెంట్. 7 మెంబర్స్ ఎవరు మనకి? రాజీవ్ గౌబా, అలాగే మనకి ప్రొఫెసర్ కేవి రాజు, అలాగే గోబర్ధన్ దాస్, అలాగే అభయ్ కరిండకర్, అలాగే శ్రీనివాస్ బాలసుబ్రహ్మణ్యం, జోరం ఆనియా. వీళ్ళందరూ ప్రస్తుతం మనకెవరు? ఫుల్ టైం మెంబర్స్. అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా ఉంటారు. ఎవరు ఈ ఎక్స్ అఫీషియో మెంబర్స్ అంటే ప్రధానమంత్రి నియమిస్తారనమాట. సమయ సందర్భాలు బట్టి పదవరీత్యా సభ్యులు. ఉదాహరణకి హోమ్ డిపార్ట్మెంట్ అవసరం అనుకోండి, ప్రధానమంత్రి నియమిస్తారనమాట. అలా కాకుండా మనకి డిఫెన్స్ అవసరం అనుకోండి, ఆ యొక్క మెంబర్స్ని కేంద్ర మంత్రుల్ని మనకి నియమిస్తారనమాట ప్రధానమంత్రి. ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటే పదవరీత్యా సభ్యులు అనమాట. వీళ్ళు ఇందులో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్పెషల్ ఇన్వైటీస్ కూడా ఉంటారనమాట. ప్రత్యేక ఆహ్వానితులు కూడా మనకి ఇందులో ఉంటారు. ఈ యొక్క నీతి ఆయోగ్లో ఇది మనకి స్ట్రక్చర్. ప్రధానమంత్రి ఉంటారు, వైస్ చైర్మన్ ఉంటారు, అలాగే సీఈఓ ఉంటారు, ఆ తర్వాత మనకి ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు, అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు, స్పెషల్ ఇన్వైటీస్ ఉంటారు. ఇది మనకి స్ట్రక్చర్. ఒక కాన్సెప్ట్ని చదువుకునేటప్పుడు మనం ఇలా చదువుకోవాలన్నమాట. నీతి ఆయోగ్ సీఈఓ అనగానే అనురాగ్ జైన్ అని ఆగిపోకుండా మనకి ఏంటంటే కాన్సెప్ట్ మొత్తం చదువుకోవాలి. అప్పుడే మనకి ఏంటంటే గ్రూప్ 2 అవ్వచ్చు, అలాగే గ్రూప్ 1 అవ్వచ్చు, ఇందులో ఏవి సరైనవి అని అడుగుతాడు. ఆ సమయంలో ఈ డేటా అంతా మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? ఇది ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి మనకి స్థానిక సంస్థల గురించి, ఎన్నికల గురించి అనమాట. ప్రత్యక్ష ఎన్నికల విధానం గురించి ఆలోచిస్తున్నారు సీఎం. అయితే మనకు తెలుసు సర్పంచ్ని, వార్డు మెంబర్స్ని మనం ఎన్నుకుంటాం. అదేవిధంగా మనకి ఎంపీటీసీ, జడ్పీటీసీ. ఓకేనా? మనం వాళ్ళని ఎన్నుకుంటే ఓకేనా, ఎంపీటీసీలు కూడా మనం ఎన్నుకుంటాం కదా, ఎంపీటీసీలని, జడ్పీటీసీలని. ఈ ఎంపీటీసీలు ఎంపీపీని ఎన్నుకుంటారు, అలాగే
ఈ జడ్పీటీసీలు జడ్పీపీని మనకి ఎన్నుకుంటారు. అయితే ఇక్కడ వీళ్ళకి కూడా ఎన్నికలు పెడితే బాగున్ను అని అనుకుంటున్నాం అనమాట. సీఎం చంద్రబాబు నాయుడు గారైతే అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళని కూడా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటే మనకి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఏంటంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళడానికి అవకాశం తగ్గుతుందనమాట. అందుకోసం ఎంపీపీకి జడ్పీపీకి కూడా ఎన్నికలు జరిపితే బాగుంటుంది. అలాగే నగరపాలక సంస్థలో చూసుకుంటే మనకి మేయర్లు, డిప్యూటీ మేయర్లు, వాళ్ళకు కూడా మున్సిపల్ చైర్మన్లు, ఓకేనండి, వీళ్ళందరికి కూడా ఎన్నికలు పెడితే బాగుంటుంది అనేసి అంటున్నారనమాట. ఎందుకంటే ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క అవిశ్వాస తీర్మానం పెట్టి ఏం చేస్తారంటే ప్రలోభాలకి మనకు గురి చేసేటంటే కొనడాలు జరుగుతున్నాయి అనమాట. ఈ యొక్క సిస్టమ్ అరికట్టడానికి ఇది ఒక మంచి పద్ధతి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. స్థానిక సంస్థలో ప్రత్యక్ష ఎన్నికలు కూడా మంచిదే. మనకిక్కడ అరుదైన ఖనిజాలు అయితే మనకి పల్నాడులో అయితే ఉన్నాయి. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏంటంటే ఆధ్వర్యంలో ఇది మనకి పనిచేస్తుంది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి మనకి అచ్చమ్మపాలెంలో. ఎక్కడ? పల్నాడు జిల్లాలో అచ్చమ్మపాలెంలో అయితే మనకు ఉన్నాయి. దాదాపు మనకి ఏంటంటే అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్కు 12 చదరపు కిలోమీటర్లు రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ అయితే చేసింది అనమాట. లీజుకి ఇచ్చింది 5 ఏళ్ళకి సంబంధించి. మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి వెరిఫై చేయండి అని సర్వే చేస్తారు వీళ్ళు, ఓకేనండి. ఈ అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఏ శాఖ కింద పనిచేస్తుంది? మనకి కేంద్ర అణు ఇంధన శాఖ ఆధ్వర్యంలో మనకి పనిచేస్తుంది అనమాట. ఆ కోవలో ఈ ఆర్టికల్ మనం చదువుకోవాలి. ఆగస్టు 18న అయితే మనకి కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు అయితే జరుగుతుంది. దాని గురించి ఏంటంటే ఎటువంటి సలహాలు సూచనలు పాటిస్తే బాగుంటుందని మనకి జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం అయితే ఇక్కడ జరుగుతుంది మనకి. ఎక్కడ? కర్నూలు జిల్లాలో మనకి డ్రోన్ సిటీ అయితే పెడుతున్నాం కదా. రీసెంట్గా మనం ఒకటి ఎక్కడంటే ఉరవకల్లులో మనకి ఈ డ్రోన్ సిటీ అయితే నిర్మాణం అయితే జరుగుతుంది. రీసెంట్గా మనకి ఏంటంటే 6 క్లస్టర్లు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటటువంటిది అమలుపరుస్తుంది మనకి. 6 క్లస్టర్స్ అనమాట. ఏంటి ఈ 6 క్లస్టర్స్ అంటే? తిరుపతిలో మనకి తిరుపతిలో మనం చూసుకుంటే ఏంటి, దాదాపు మనకి రౌతసురమాల అనేటటువంటి ప్రాంతంలో 2500 ఎకరాలు స్థలంలో తిరుపతిలో మనం ఏం ఏర్పాటు చేస్తున్నామంటే స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. స్పేస్ సిటీ ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ ఆర్గనైజేషన్ మనకుంది. అటువంటిది మనం కూడా ఏర్పాటు చేసుకోవాలని, భారతీయ అంతరిక్ష సంస్థ ఏర్పాటు చేసుకోవాలని కలలుగంటున్నాం. అందులో భాగంగా ఇక్కడ మనం తిరుపతిలో అయితే ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం అనమాట స్పేస్ సిటీని. ఎక్కడ? తిరుపతిలో. అదేవిధంగా ఇది ఫస్ట్ క్లస్టర్. రెండో క్లస్టర్ వచ్చేసి మనకి ప్రకాశం జిల్లా. ప్రకాశంలో మనం ఏం ఏర్పాటు చేసుకుంటున్నాం? ప్రకాశంలో దొనకొండ దగ్గర మనం ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలు, ఓకేనా, ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాల తయారీ ఇక్కడ మనం చేస్తున్నాం అనమాట. యుద్ధ విమానాలు అయితేనేమి వాటి యొక్క విడిభాగాలు ఇక్కడ తయారు చేసి అసెంబ్లింగ్ చేస్తామన్నమాట. ఎక్కడ? ప్రకాశం జిల్లాలో. అది ఇంపార్టెంట్. మరి ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట దగ్గర 3000 ఎకరాలు. ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట మెయిన్గా మనకి. ఈ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 3000 ఎకరాల్లో మనకి మిసైల్స్ తయారు చేస్తాం. మందుగుండు సామాగ్రి, మిసైళ్ళు, క్షిపణులు అనమాట, ఓకేనండి. ఈ యొక్క క్షిపణులు తయారు చేస్తాం ఇక్కడ. ఎక్కడ? ఎన్టీఆర్ జిల్లాలో 3000 ఎకరాల్లో జగ్గయ్యపేటలో క్షిపణుల తయారీ, మందుగుండు సామాగ్రి తయారీ, ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తామన్నమాట ఎన్టీఆర్ జిల్లాలో. మరి కర్నూలులో మనకి 600 ఎకరాల్లో డ్రోన్ తయారీ చేస్తున్నాం. అదే ఈ ఆర్టికల్, ఓకేనా. కర్నూలులో డ్రోన్ తయారీ 600 ఎకరాల్లో ఉరవకల్లో పెడుతున్నాం. ఫస్ట్ దేశంలోనే తొలి డ్రోన్ సిటీ అయితే నిర్మాణం జరుగుతుంది. ఇది ఒకటి, ఓకేనా.
కర్నూలులో 600 ఎకరాల్లో డ్రోన్ సిటీ ఆ కోవలోనే నిర్మిస్తున్నాం అనమాట. కిందటిసారి ప్రకటన చేశారు. ఈసారి నిర్మాణం అయితే సాగుతుంది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో మనం ఏం చేస్తున్నాం, ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ నిర్మిస్తున్నాం. ఏంటేంటి? ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ ఈ 2 క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం సత్యసాయిలో ఏరోస్పేస్. మరి విశాఖపట్నము, అనకాపల్లి, శ్రీకాకుళము, కాకినాడ ఇదంతా మనకేంటి తీర ప్రాంతం. విశాఖపట్నము, అనకాపల్లి, కాకినాడ ఇవన్నీ కూడా మనకి తీర ప్రాంతాలు కాబట్టి ఇక్కడ నౌకాయాన సంస్థలు, పరిశ్రమలు క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్నమాట. ఇలా 6 క్లస్టర్లు అయితే మనం ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి మొన్నటినే ఆమోదం అయితే పొందింది అనమాట. ఇది ఓకేనా. ఈ 6 క్లస్టర్లు గుర్తించుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనం గుర్తించుకోవాలన్నమాట. ఈ 6 క్లస్టర్లు ఇంపార్టెంటే. మొదటిది తిరుపతి స్పేస్ సిటీ. తిరుపతి అనగానే స్పేస్ సిటీ గుర్తు రావాలి. ప్రకాశం అనగానే మనకి ఎయిర్ క్రాఫ్ట్లు గుర్తు రావాలి, విడిభాగాలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట అనగానే మనకి క్షిపణులు గుర్తు రావాలి. అలాగే కర్నూలు అనగానే డ్రోన్ సిటీ గుర్తు రావాలి. సత్యసాయి జిల్లా అనగానే ఏరోస్పేస్ గుర్తు రావాలి. విశాఖపట్నము, కాకినాడ, అనకాపల్లి అనగానే మనకి నౌకాయానం పరిశ్రమల క్లస్టరు గుర్తు రావాలి. ఓకేనండి. ఇన్డెప్త్గా మనం వెళ్తాం ప్రతి ఆర్టికల్ కూడా. ఓకేనా. తల్లికి వందనం మనకు తెలుసు. నిధులైతే నిన్న జమ అయిపోయాయి. 10,120 కోట్లు అయితే 67 లక్షల తల్లుల ఖాతాలో 67 లక్షల పిల్లలు ఉన్నారు. 42 లక్షల మంది తల్లులు ఉన్నారు. వాళ్ళ ఖాతాలో 10,000 రూపాయలు అయితే 10,000 కోట్ల రూపాయలు అయితే జమ అయితే అయింది. ఆ ఆర్టికల్కి సంబంధించి భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి రండి అని మోదీ గారిని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే సీఎం పిలిచారు. 1వ తారీఖు అయితే ఓపెనింగ్ రండి అనేసి. అందులోని భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిశారు. వైష్ణవి జైన్ అయితేనేమి, అశ్విని వైష్ణవన్ అయితేనేమి, అలాగే కొంతమంది మంత్రులను అయితే కలిశారు. వాళ్ళకు కూడా ఆహ్వానం పంపించారనమాట. నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేసుకోండి. తాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి. ముందుగా ఏంటంటే జల్ జీవన్ మిషన్ అందులో భాగంగా నిధులను అయితే వాడండి. దానికి మనకి పురపాలక సంఘము అలాగే గ్రామ పంచాయతీ నిధులను కూడా వాడండి అని చెప్తున్నారనమాట. ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలతో మనకి వెళ్ళాలి అని చెప్తున్నారు. నేనైతే క్షేత్రస్థాయిలోకి వస్తాను తర్వాత నుంచి అని చెప్తున్నారు అనమాట. సంజీవని ప్రాజెక్టుకి అయితే టెండర్లను పిలుస్తున్నాము. ఏంటి సంజీవని? సంజీవని అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే హాస్పిటల్లో మనం అడ్మిట్ అయిన నుంచి డిశ్చార్జ్ అయ్యిందాకా అంతా కూడా డిజిటల్లోనే మొత్తం జరుగుతుంది. అదొక ఆన్లైన్ ప్లాట్ఫామ్. మెడికల్కి సంబంధించి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి రిలీజ్ అయినంత వరకు, డిశ్చార్జ్ అయినంత వరకు సంజీవని అనేటటువంటి ప్రాజెక్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. దీనికి టెండర్లు అయితే పిలుస్తున్నారు అని ఇక్కడ మనకి ఆర్టికల్ బ్యాక్గ్రౌండ్లో అది మనం గుర్తుంచుకోవాలి. విదేశీ పెట్టుబడులు అన్నీ మనకి వరాలేనా అంటున్నాడు. అలా అని చెప్పలేమండి. ఎందుకంటే విదేశీ పెట్టుబడులు మనకి 3 రకాలు. మొట్టమొదటి పెట్టుబడి ఏంటంటే ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. వీళ్ళు ఎవరంటే మల్టీనేషనల్ కంపెనీస్, బహుళజాతి కంపెనీలు. వీళ్ళు వచ్చి మన భారతదేశంలో పెడతారు. ఉదాహరణకు మనకి మైక్రోసాఫ్ట్, అలాగే స్పేస్ ఎక్స్, అలాగే ఎలన్ మస్క్ సంబంధించినవి ఏవైనా ఇవన్నీ కూడా ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీస్. కాగ్నిజెంట్ ఇటువంటివన్నీ పెట్టుబడులు వచ్చి పెడతారు. బాగానే ఉంటుంది. సంస్థలు అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు. పెట్టుబడి పెట్టడం వల్ల మనకి ఏమవుతుంది? సాంకేతికత అనేది టెక్నాలజీ అనేది మనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అలాగే వీళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల మనకి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఉపాధి అవకాశాలు రాగానే ప్రజల యొక్క జీవన శక్తి పెరుగుతుంది. జీవన ప్రమాణాలు పెరగగానే మనకి కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరగగానే డిమాండ్ ఏర్పడుతుంది. డిమాండ్ ఏర్పడడం వల్ల మనకి ధరలు అనేటటువంటివి పెరగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఏంటి, ప్రజలు మంచి స్థితిలోనే ఉన్నారు అని మనం చెప్పొచ్చు అనమాట. ఈ యొక్క విదేశీ పెట్టుబడి వల్ల ఉపాధి
ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇది రియల్ టైంలో జరుగుతుందా అంటే జరగట్లేదు. ఇది మొట్టమొదటి పెట్టుబడి కింద మనం చెప్పొచ్చు. ఫస్ట్‌ది ఏంటంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఇది మొదటి రకం. మరి రెండవ రకం ఏంటి? ఎకనామిక్ ఎఫ్‌డిఐ. ఎకనామిక్ ఎఫ్‌డిఐ. ఏంటి రెండో పెట్టుబడి? ఎకనామిక్ ఎఫ్‌డిఐ అంటే వీళ్ళు ఓన్లీ కేవలం షార్ట్ టర్మ్‌కి వస్తారనమాట. 5 సంవత్సరాలకి లేదా 7 సంవత్సరాలకు వస్తారు. భారత మార్కెట్‌లో పెట్టుబడి పెడతారనమాట. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడతారు. లాభాలు రాగానే తీసుకొని వెళ్ళిపోతారు. ఓకేనా? దీనివల్ల మనకు ఉపయోగం ఉందా? లేదు. ఇది రెండో రకమైన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుబడి. మరి మూడో రకం పెట్టుబడి ఏంటంటే మూడో రకం పెట్టుబడి మన భారతీయులే. మూడో రకం పెట్టుబడులు ఏంటంటే మన భారతదేశస్తులే, కానీ వీళ్ళు విదేశాల నుంచి వస్తారనమాట. ఓకేనా? మనోళ్ళే అక్కడ బతుకుతున్నారు. వాళ్ళొచ్చి ఇక్కడ కంపెనీలో పెట్టుబడులు పెడతారు. కాబట్టి ఇది మూడో రకం పెట్టుబడి. ఇలా మనం విదేశీ పెట్టుబడుల్ని 3 రకాలుగా విభజించొచ్చు. వాటి వల్ల ఉపయోగం ఉందా అంటే ఉందని చెప్పొచ్చు. కొంచెం ఎక్కువగా డిసడ్వాంటేజెస్ అయితే మనకి ఉన్నాయని చెప్పుకోవచ్చనమాట. ఆ కోవకు చెందిందే మనకి ఈ ఆర్టికల్. వాటిల్లో మనం ఎప్పటికప్పుడు ఏంటంటే విదేశీ పెట్టుబడుల్ని గమనిస్తూ ఉండాలి. స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. అలాగే ఇక్కడ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ భారతదేశాన్ని వాళ్ళు ఏవైతే సంస్థలు పెట్టుబడి పెడుతున్నారో ఇక్కడ పెట్టుబడి పెట్టే పెట్టుబడుల్లో భారతీయులకు కూడా ఉపాధి అవకాశాలు, సాంకేతికత, టెక్నాలజీ ఓకేనండి. టెక్నాలజీని మనకి ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అనేటట్టుగా షరతులు తీసుకురావాలి. తద్వారా మనకి ప్లగ్ అండ్ ప్లే అనే సౌకర్యం వచ్చి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి ఈ విదేశీ పెట్టుబడులు అనేటటువంటివి ఒక చోదక శక్తిగా మనకి ఉపయోగపడడానికి అవకాశం అనేటటువంటిది ఉన్నది. ఇదే ఆ ఆర్టికల్ మనకు చెప్తుందనమాట. అయితే ప్రస్తుతం మన భారతదేశం దగ్గర విదేశీ పెట్టుబడులు 668 బిలియన్ అయితే ఉన్నాయి డాలర్ రూపంలో మన దగ్గర. అయితే ఇది మంచిదే అని చెప్పడానికి అవకాశం అయితే ఉన్నది. కానీ అన్ని పెట్టుబడులు మంచివని చెప్పలేము. అది ఈ ఆర్టికల్ బట్టి చెప్పొచ్చు అనమాట మనం. నెక్స్ట్ ఆర్టికల్ మనకొచ్చేసి సంతాన ఉత్పత్తి రేటు గురించి ఇక్కడ చెప్తున్నారు. మన భారతదేశం చూసుకుంటే 1993, 2003 ఆ ప్రాంతంలో 2023 ఈ ప్రాంతం చూసుకుంటే మనం 3.80 సంతానం నుంచి దాదాపుగా మనం 1.98కి పడిపోయామన్నమాట. అంటే నలుగురేసి పిల్లలు ఉండేవారు, ఇద్దరేసి పిల్లలకు దిగిపోయాం సంతానం అనమాట. 1.98. మరి మన దేశాలు ఒకసారి చూసుకుంటే ఓకేనా, ఆసియా దేశాల అలాగే భారతదేశం అయితే ఇందులో మనకి లేదు. ఎందుకంటే మనది భారీ ఎక్కువగా ఉంది, 1.98 ఉంది. అప్రాక్సిమేట్లీ ఒక్కొక్కరు ఇద్దరేసి అంటున్నారు అనమాట. ఇక్కడ చూసుకుంటే ఖత్తర్ 1.7, 1.7, 1.6 మ్యాక్సిమం ఒకలే, 2 దగ్గర ఎవరూ లేరు. ఈ అయితే సంతానోత్పత్తి రేటు గురించి చెప్తున్నారు. అలాగే భారతదేశంలో పరిస్థితి చూసుకుంటే సగటు ఆయుర్దాయం అనేటటువంటిది 1998లో 58.5 ఏళ్ళు ఉంటే ప్రస్తుతం ఎంత ఉంది? 71.6 ఉంది. ఇదే బిట్ అడుగుతాడు మనకి. ఓకేనా? ఈ 2023లో మనకి ఎంత ఉంది? 71 ఆయుర్దాయం ఉంది. 71.6 ఆయుర్దాయం అయితే ఉంది. మరి ఆరోగ్యకర జీవిత కాలం ఎంత ఉందంటే 50 సంవత్సరాలు అయితే బతికారు 1990లో. 2023కి వచ్చేసరికి 61 అయితే ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సగటు ఆయుర్దాయం అయితే పెరిగింది 50 నుంచి 61కి. సగటు ఆయుర్దాయం అయితే పెరిగింది. కానీ 1990లో 8.4 ఉండేది అనమాట. ఏది? మార్బిడిటీ గ్యాప్. అదే 2023కి వచ్చేసరికి 10.6 పెరిగింది అనమాట. ఇది మార్బిడిటీ గ్యాప్ అంటాం. ఏంటి ఈ మార్బిడిటీ గ్యాప్? ఈ మార్బిడిటీ గ్యాప్ అంటే 2 ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని మనం మార్బిడిటీ గ్యాప్ అంటాం అనమాట. 2 ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఏమవుతుంది? ఈ వ్యత్యాసం ఏమవుతుంది? మార్బిడిటీ గ్యాప్ అంటాం. ఉదాహరణకి ఓకేనా, పట్టణాల్లో టీబీ
ట్యూబర్క్యులోసిస్, ఓకేనా, వ్యాధిగ్రస్తులు 15% ఉంది. ఓకేనా, ఎంత ఉంది పట్టణాల్లో? 15%. గ్రామాల్లో ట్యూబర్క్యులోసిస్ మనకి 10% ఉంది. ఓకేనా, పట్టణాల్లో 15% ఉంది, గ్రామాల్లో 10% ఉంది. ఈ రెండిట్ల మధ్య యొక్క డిఫరెన్స్నే మనము మార్బిడిటీ గ్యాప్ అంటాం. డిఫరెన్స్ ఎంత ఉంది? 15, 10 అంటే 5% ఉంది. ఈ 5%నే మనం ఏమంటామంటే మార్బిడిటీ గ్యాప్ అంటాం. అదే విధంగా ఇక్కడ గ్యాప్ చూడండి, 1990లో 8.4 ఉంది ఇది మార్బిడిటీ గ్యాప్. అదే గ్యాప్ ఇప్పుడు 2023కి 10.6కి పెరిగింది అనమాట. అంటే రెండు ప్రాంతాల మధ్య వ్యత్యాసం అనేటటువంటిది, ఈ ఆయుర్దాయం సగటు అనేటటువంటిది 10.6కి పెరిగింది అనమాట. ఓకేనా, అంటే అంతరాయం మనకి పెరిగింది. గ్రామాల్లో అయితే 20 ఉంటే రివర్స్ చేసుకోండి, పట్టణాల్లో 20 ఉంటే గ్రామాల్లో 10, అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది? 10. ఓకేనా, అంటే గ్యాప్ చాలా ఎక్కువగా ఉందన్నమాట ఆయుర్దాయం పట్టణాలకి గ్రామాలకి. దాన్నే మనం మార్బిడిటీ గ్యాప్ అని అంటామన్నమాట. ఓకేనండి. తరువాత మనకు వచ్చే ఆర్టికల్, నేటి నుంచి మనకి కామన్వెల్త్ క్రీడలు అయితే జరుగుతున్నాయి. బ్రిటిష్ ప్రాంతాలన్నీ కూడా మనకి ఈ కామన్వెల్త్గా ఏర్పడ్డాయి మనకి. ఓకేనా, 50+ కంట్రీస్ అయితే ఇందులో మనకి ఉన్నాయి ఈ కామన్వెల్త్లో. ఇది మనకి 2026లో ఎక్కడ జరుగుతున్నాయంటే గ్లాస్గోలో, ఓకేనా, స్కాట్లాండ్ దేశమైనటువంటి గ్లాస్గోలో జరుగుతున్నాయి. అయితే ఈసారి యాక్చువల్గా గ్లాస్గో అయితే నిర్వహించకూడదు, ఆస్ట్రేలియా నిర్వహించాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆస్ట్రేలియా మేము నిర్వహించలేము అని 2023లోనే చెప్పేసింది అనమాట. 2023లోనే మేము నిర్వహించలేమని చెప్పేసింది. అయితే దానికి ప్రతిఫలంగా మనకి స్కాట్లాండ్ గ్లాస్గోలో మనకి ఈ ఈవెంట్లు అయితే మొదలవుతున్నాయి. ఓకేనా, కిందటిసారి మనకి ఇంగ్లాండ్లో జరిగింది 2022లో కామన్వెల్త్ గేమ్స్ అయితే ఇంగ్లాండ్లో జరిగింది. ఎక్కడ అంటే బర్మింగ్ హోమ్లో జరిగాయి మనకి ఈ క్రీడలు. ఇందులో మనకి 61, ఓకేనా, 61 పథకాలు అయితే వచ్చాయి. 4వ స్థానంలో అయితే ఉన్నాము. మొదటి స్థానంలో ఉన్నది ఆస్ట్రేలియా, మనమైతే 4వ స్థానంలో ఉన్నాము. 61 పథకాలు, ఇందులో 22 గోల్డ్ ఉన్నాయి. ఓకేనా, అయితే ఈసారికి వచ్చేసరికి మనకి ఏంటంటే క్రీడలు ఖర్చులు బాగా ఎక్కువ అవుతున్నాయని ఖర్చులను తగ్గించడానికి ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేటటువంటివి ఖర్చులు తగ్గించుకోవడానికి ఈసారి ఈవెంట్స్ 10 రంగాలలో మాత్రమే నిర్వహిస్తున్నారు. కిందటిసారి అయితే 19 రంగాల్లో నిర్వహించేవారు, ఈసారి 10కి తగ్గించేశారు ఖర్చులను తగ్గించుకోవడానికని. ఇలా తగ్గించడం వల్ల మనకేమైందంటే మన మెయిన్ క్రీడాకారులు అనేటటువంటి వారు సంఖ్య తగ్గిపోయింది అనమాట. బ్యాడ్మింటన్ అవ్వచ్చు, ఇటువంటివన్నీ కూడా లేవు. ఈసారి 10 క్రీడలు ఉన్నాయి. ట్రాక్ ఉంది, అథ్లెటిక్స్ ఉంది. మనకి ఈసారి నీరజ్ చోప్రా గారు ఉన్నారు, ఏం చేస్తారో చూడాలి. 126 మందితో అయితే మనం బరిలోకి అయితే దిగుతున్నాం. 2022 ఎవరు నిర్వహించారు? ఓకేనా, బర్మింగ్ హోమ్లో జరిగాయి ఇంగ్లాండ్. 2026 ఎక్కడ జరుగుతున్నాయి? ఇప్పుడు గ్లాస్గో స్కాట్లాండ్. ఓకేనా, మరి 2030 ఎక్కడ జరుగుతాయి? ఇండియా. ఎక్కడ? అహ్మదాబాద్, గుజరాత్. ఓకేనండి, 2030లో మనకి కామన్వెల్త్ గేమ్స్ అనేటటువంటివి ఇండియాలో జరుగుతాయి. ఇది దీని వెనక బ్యాక్గ్రౌండ్, మనం ఎలా చదువుకోవాలి. ఒక ఆర్టికల్ని మనం తెలుసుకోవాలంటే అన్ని రకాలుగా మనం వివరించుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనం చూస్తే ఏపీ తీర ప్రాంతంలో అయితే 31%, దాదాపు 32% అయితే కోతకు గురయ్యింది మన ఏపీ తీర ప్రాంతం అనేటటువంటిదని ఇక్కడ చెప్తున్నారనమాట. ఒకరు ఎంపీ పార్లమెంట్ అడిగారు, దానికి ఇక్కడ చెప్తున్నారు. ఎవరికి ఎటువైపు పశ్చిమ గోదావరి జిల్లా ఇవన్నీ ఉంటాయి కదా, ఎక్కడ లోనకి వెళ్ళిపోయింది, ఎక్కడ కోతకు గురై